ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో దేవుని వాగ్దానములు అన్నటువంటి అంశం మీద మనము అనేకమైనటువంటి అంశములు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. దేవుని వాగ్దానములు అన్నటువంటి శీర్షిక మీద అందులో భాగంగా నేటి ధ్యాన అంశము గ్రాటిట్యూడ్, కృతజ్ఞత గురించి కూడా బైబిల్లో అనేక వాక్యాలు ఉంటున్నాయి. మరి ఆట గురించి కృతజ్ఞత అంటే ఏమిటి, ఏ రీతిగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, మరి దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాము. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్నాయడలా 1వ తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనం దాకండి. 1 Thessalonians 5th chapter verses 16 to 18. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే వితౌట్ సీజింగ్. మరి ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇన్ ఎవ్రీథింగ్. జీవితంలో ప్రియులారా అనేక విధములుగా ప్రియులారా దేవుడు మనల్ని కాపాడి కరుణించి కృప చూపించి ఉంటున్నాడు. అందుకు ప్రతిగా దేవుడు మనల్ని కోరేటటువంటిది ఏంటంటే టు గివ్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్స్, కృతజ్ఞతా భావం కలిగి ఉండటం ప్రియులారా. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని చెప్పి, నీవు చేసిన ఉపకారములు అని చెప్పి మనం పాడుతుంటాం. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేసేటటువంటి దేవుడు ప్రియులారా. మన మరి మంచి వరములను, మంచి ఈవులను ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మంచి దేవుడు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. నీ ఎడల నా ఎడల పిల్లల అది దేవుని చిత్తమై ఉంటున్నది. ఏంటి అంటే మనము కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు భక్తుడు మనందరినీ కూడా మన యొక్క ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన యొక్క లైఫ్ స్టైలే మారుతుంది ప్రియులారా. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాం. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. కాన్స్టెంట్ ప్రేయర్ అనేటటువంటిది, ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన ఆ యొక్క శ్వాసతో ప్రియులారా, అది ఒక శ్వాస లాంటిది. ఆ రీతిగా ఉంటాము. అంతేకాకుండా గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. కాబట్టి ప్రియులారా ఆ రీతిగా చెప్తున్నాడు. మరి తెస్సలోనిక ఆ ప్రాంతము, మరి ఆ యొక్క రిటర్న్ అరౌండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 50 AD 50లో ప్రియులారా ఈ యొక్క మరి లెటర్ రాయటం అనేటటువంటి జరిగింది. తెస్సలోనియాలో ఉన్నటువంటి ఆ సంఘస్థులకు ప్రియులారా, అక్కడ అంతా కూడా మరి పర్సిక్యూషన్స్ ఇవన్నీ జరుగుతున్నవి. అటువంటి పరిస్థితుల్లో మరి పౌలు భక్తుడు వారికి చెప్తున్నాడు, మీరు సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఎటువంటి సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి పరిస్థితులు అయినా సరే పిల్లరా, కష్ట నష్టాలలో, దుఃఖాలలో, బాధల్లో, పిల్లల అన్ని సమయాల్లో, మంచి సమయంలో, చెడు కాలంలో, అన్ని సీజన్స్లో కూడా దేవుడు మారినటువంటి వాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మారినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా మారుతాయి, కానీ బట్ మారని అన్చేంజింగ్ గాడ్ ఇన్ ద చేంజింగ్ టైమ్స్. అనేక విధాలు అన్నీ కూడా బంగారం మారుతుంది, పిల్లల విలువ, మరి డబ్బు, డాలర్ విలువ, ఇవన్నీ కూడా మారుతుంటాయి. లేకపోతే అనేక విధాలైనటువంటి చేంజెస్, సిటీస్లో అన్ని డెవలప్మెంట్స్ ఎన్నెన్నో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆ యొక్క వ్యక్తిత్వం అయితేనండి, ఆయన యొక్క మనలో ఉన్నటువంటి స్టాండర్డ్స్, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క మరి ప్లాన్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ఇవన్నీ కూడా
మరి ఎంతో శ్రేష్టంగా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి దేవుని ఎడల మనము ఎంతైనా సరే కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇతర బైబిల్ పాఠ్య భాగాలలో కూడా మనము ఈ ఈ ఈ యొక్క సంగతి మరి బైబిల్లో ఉన్నటువంటి ఇతర గ్రంథస్తులు కూడా రాసి ఉంటున్నారు పిల్లరా. మరి మొట్టమొదటిగా సామెతలు 107:1 107వ కీర్తన మొదటి వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఓ గివ్ థ్యాంక్స్ unto the Lord, for he is good, for his mercy endureth forever. కాబట్టి కీర్తనకారుడు కూడా ఎంతగా పిల్లరా యెహోవా దయాళుడు, ఫర్ హీ ఈస్ గుడ్, మంచి దేవుడు పిల్లరా. కాబట్టి ఆయన మన యొక్క జీవితంలో మనం ఈ యొక్క పరిస్థితిలో ఉన్నామంటే మంచి కుటుంబము, మంచి హోదా, లేకపోతే మన యొక్క అన్ని కూడా అవసరతలు మరి తీరుస్తున్నాడు. మంచిగా మనం మాట్లాడగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాము. మరి ఒక మంచి సెక్యూరిటీ, మరి లేకపోతే దేవుని యొక్క అనుగ్రహము, ఆ కృపలో ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉంటుంది పిల్లలు. ఆయన యొక్క కృపలో మనం ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆయనతోటి మంచి సంబంధం, సహవాసం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఎల్లప్పుడు కూడా ప్రతి దానికి కూడా లెగిసిన వెంటనే మనం యూనిట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. మరి అంతేకాకుండా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:17లో కూడా మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, సమస్తమును ఆయన పేరట చేయుడి. And whatsoever ye do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father by him. కాబట్టి పిల్లలు ఇక్కడ కూడా కొలసి సంఘంలో కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏమి చేసినా సరే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. తండ్రి అయిన దేవునికి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిల్లల తండ్రి, ఆ తండ్రికి పిల్లల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తండ్రికి మనం అర్పణలు అర్పించటము, ఆ తండ్రికి పిల్లల మరి మనము పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాము. మరి అదే రీతిగా పిల్లలు ఆయనకు మరి ఎల్లప్పుడు కూడా మరి కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా పిల్లల మనము కృతజ్ఞత కలిగి గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మరి ఇక్కడ మరి దేవుడు గ్రాటిట్యూడ్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్స్ అన్చేంజింగ్ నేచర్, ఇట్ రిఫ్లెక్ట్స్ హిస్ గుడ్నెస్. కాబట్టి మనం తెలుసుకోవాలి ప్రియులారా, మరి ఈ యొక్క కృతజ్ఞత కలిగి ఉండటం అంటే, ఎందుకంటే దేవుడు మంచి దేవుడు, ఎల్ల కాలము మరి మారనటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క స్వభావం అది. మరి అటువంటి గొప్ప దేవునికి మనము మరి కృతజ్ఞత కలిగి, అంకిత భావం కలిగి పిల్లరా ఎంతైనా మరి విధేయత కలిగి ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము పిల్లరా ఈ యొక్క మరి వీళ్ళైతే ఈ యొక్క గ్రాటిట్యూడ్ జర్నల్ అన్నటువంటిది, కృతజ్ఞత మరి మన యొక్క ఒక పుస్తకంలో పిల్లల జర్నల్, we can write the good things God has done. జనవరి మాసం నుంచి కూడా మనము దేవుడు చేసినటువంటి మేలు, కాపుదల, కరుణ, కృప, దేవుడు ఏ రీతిగా మనల్ని మరి మన యొక్క అవసరతలు చేసి ఉంటున్నాడు, ప్రార్థన విని దానికి తగినటువంటి రెస్పాన్సెస్ వచ్చినాయో అవన్నీ కూడా మనము మరి ఆ యొక్క పుస్తకంలో మనము పొందుపరచవచ్చును పిల్లరా. అంతేకాకుండా ప్రతిరోజు కూడా డైలీ అఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాలు, బైబిల్ అంతా కూడా మనము ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. మరి ఆ యొక్క వాగ్దానాలను మనము క్లెయిమ్ చేయవలసినటువంటి వారు ఏంటున్నా దేవుని యొక్క వాగ్దానములు, రోజువారీ ధృవీకరణ, డైలీ అఫర్మేషన్, ప్రతి దినం కూడా మరి ఆయన యొక్క కృపను బట్టి, ఆయన కరుణ వాత్సల్యతను బట్టి పిల్లల ఆ యొక్క వాత్సల్యత ప్రతిదినం కూడా అనుదినం, న్యూ ఎవ్రీ మార్నింగ్ పిల్లల. కాబట్టి ప్రతిదినము కొత్తదిగా మరి ఆయన గతమును మరి ఆలోచించేటటువంటి వాడు కాదు. మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, ప్రాధేయపడతాం, ఆయన వెంటనే క్షమించి పిల్లల సమస్త దుర్నీతి నుంచి కూడా
మీ పాపమును మీరు ఒప్పుకొని ఎడల అప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుంచి క్షమించి మనల్ని మరి పవిత్రపరచునని చెప్పి ఒకటో యోహాను మొదటి అధ్యాయంలో చూస్తాము. కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా వి నీడ్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎంతగా కృతజ్ఞత కలిగి పిల్లల కొంతమంది జస్ట్ ఏంటండి ఎప్పుడు కూడా ఒట్టి అవసరతలే వారి యొక్క ప్రార్థనలు అంతా ఉంటుంటాయి. ప్రార్థనలో మరి దేవుడు చెప్పి ఉంటున్నాడు, పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, హలోడ్ బి దై నేమ్. దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, మరి దేవుని ఘనపరచవచ్చు పిల్లలారా. ఆ రీతిగా ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఒకసారి మనము పరీక్షించుకుందామండి. మరి మనం కృతజ్ఞత మరి ఏ రీతిగా మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నది. ఆయన యొక్క మంచితనం మీద, ఆయన యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచి మరి ఆ కృతజ్ఞత భావంతో ముందుకు వెళ్ళటానికి సంవత్సరం అంతా కూడా ప్రతిదినం వన్ డే ఎట్ ఎ టైం పిల్లల. కాబట్టి అది గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ రెస్పాన్స్ దట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ విల్ అండ్ బ్రింగ్స్ హిమ్ గ్లోరీ. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఈ యొక్క కృతజ్ఞత అనేటటువంటిది అది ఇట్స్ ఎ రెస్పాన్స్ దట్ గాడ్ ఫుల్ఫిల్స్ గాడ్స్ విల్. దేవుడు తన యొక్క చిత్తం నెరవేర్చేటటువంటి దేవుడు. కాబట్టి పిల్లల మరి మనము సంపూర్ణంగా మరి ఆయనను కృతజ్ఞత కలిగి ఉండి దేవునికి మహిమ వచ్చేలాగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, దినాన్ని బట్టి వందనాలు. కృతజ్ఞత గురించి ప్రభా బైబిల్లో ఉన్నటువంటి వాక్యములను ధ్యానించి ఉంటున్నాం నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించి దీవించి కాపాడి కరుణించమని వేడుకుంటున్నాం. గొప్ప దేవా తండ్రి, మీరు చేసినటువంటి మేలను తలంచుకుంటూ స్మరించుకుంటూ ప్రభా తండ్రి ధ్యానించుకుంటూ స్తుతిస్తూ మరి తగిన నాయన మీకు ప్రభా కృతజ్ఞత కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది ప్రభా అనారోగ్యంతో అస్వస్థతతో ప్రభా ఉంటున్నారో యేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. ప్రతి అవయవులను మరి తల నుంచి ప్రభా కాలు వరకు కూడా తండ్రి కండరములు కీళ్లను తండ్రి ఎముకలను ప్రతి అవయవును దర్శించి ప్రభు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల ప్రభు తండ్రి, కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా ప్రభు సాటైనటువంటి సహకారులను తండ్రి, యోగ్యులను దీనులను తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఒక గొప్ప తండ్రి దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేసి ఇంకా అనేకులను కూడా దీనిలో సబ్స్క్రైబ్ చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.